హల్లెలూయా. సో ఈరోజు మనం 27, 28 అధ్యాయాలు ధ్యానం చేయబోతున్నాం. సో ధ్యానం చేయడానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా, ఈ యొక్క సమయంలో ఈ రీతిగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మత్తయి సువార్త గురించి మాకెన్నో విషయాలు మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈరోజు 27, 28 అధ్యాయాలు మేము ధ్యానం చేయబోతుండగా తండ్రి మీరే మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి ప్రభా. మీ శైలిలో మీ స్థాయిలో నన్ను నిలబెట్టుకొని మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ బిడల ద్వారా నీ ప్రవక్తల ద్వారా ఏ రీతిగా మీరు మాట్లాడి రాయించినారో ప్రతి మాట అర్థవంతముగా ఈరోజు ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి. ఈ మాటలు మేము విని దేవా ఇంకా మా జీవితాల్లో బలంగా అప్లై చేసుకొని ఇంకాస్త మెరుగ్గా మీలో ఎదగటానికి బలపరచడానికి దేవా ఈ అధ్యాయాలు మాకు సహాయపడును గాక. మీరే ఘనమైన కార్యములు జరిగించి దీవించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో 27వ అధ్యాయం ఓపెన్ చేద్దామండి. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. సో దయచేసి మీ ఫోన్స్ ఏమైనా ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. రైట్, నేను చదువుతాను. మొదటి వచనం నుండి జాగ్రత్తగా విందాం. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపించవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. మనం 26వ అధ్యాయంలోనే చూసాం. యేసుక్రీస్తు మరి సిలువకు అప్పగించబడము, అనేక శ్రమలు అప్పటికే అనుభవిస్తూ ఉండడము, శిష్యులందరూ ఆయన విడిచి పారిపోవడం, ఇవన్నీ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. పేతురు కూడా నీతోనే ఉంటానయ్యా, నీతోనే చావనైనా చేస్తాను కానీ అన్న వ్యక్తి కూడా పారిపోవడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇక్కడ ఈ 2 అధ్యాయాలు మనం చూస్తే పొంతు పిలాతుకి అప్పగించి రకరకాలుగా హింసించడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇది లాస్ట్, ఇంకా ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళు పరిపూర్ణంగా మరి ఈ లోకాన్ని విడిచే సమయము ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పగించేసి బాగా హింసలు పెట్టడం ప్రారంభించేశారు. 3-4 వచనాలు కనుక మనం చూస్తే, అప్పుడు ఆయన అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. ఇక్కడ చూడండి, 3-4 వచనాలు చూస్తే యూదాకి ఇప్పుడు బుద్ధి వచ్చింది కదండి. డైరెక్ట్గా ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నీవే నన్ను అప్పగించబోతున్నావని, నీ ద్వారా నేను శ్రమ పడబోతున్నాను, ఇవన్నీ డైరెక్ట్గా మరి చెప్పినప్పుడు, అంతకుముందు కూడా మీలో ఒకరు నన్ను పట్టించబోతున్నారు అన్నప్పుడు 26వ అధ్యాయంలో అందరు మేమేనా అంటే యూదా కూడా నేనేనా అని అన్నప్పుడు ఎస్ నువ్వన్నట్టే అంటాడు. అంటే అన్ని రకాలుగా హింట్ ఇచ్చినప్పటికీ మరి తెలుసుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, నేను ఇంత నీతిమంతుని అప్పగించాను అని ఇక్కడ ఏమవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడండి. రిపెంటెంట్ ఈజ్ వెరీ లేట్. చూడండి, సమయం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. ఏదైనా సరే సమయం ఉన్నప్పుడు, ఆ సమయంలో పశ్చాత్తాపడినప్పుడు, ఆ సమయంలో అడిగినప్పుడు కార్యం జరుగుతుంది. కానీ ఇతడికి ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అప్పుడు ఆయన హింసలు పెడతా ఉన్నప్పుడు, ఆయన భయంకరంగా మరి అనేకులు దూషించడం కొట్టడం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు బాధ అనిపించింది. అంతవరకు ఆయన యేసుక్రీస్తుతో తిరిగిన వ్యక్తి, ఆయన ప్రేమేంటో ఆయన కనికరం ఏంటో డైరెక్ట్గా చూసి అనుభవించిన వ్యక్తి యూదా. అయినప్పటికీ ఎన్నోసార్లు మరి యేసుక్రీస్తు డైరెక్ట్గా చెప్పినప్పటికీ ఏం చేశాడండి, మారు మనసు పొందలేకపోయాడు. ముందు రోజు కూడా అన్నాడు డైరెక్ట్గా, నీవే నన్ను అప్పగించబోతున్నావని. గద్దించినా సరే మేల్కోలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఎవరికైతే తీసుకున్నాడు, ఎవరి దగ్గర అయితే. ఆ నాణాలతో ఏమైనా చేశాడా, మంచి భోజనం తిన్నాడంటే అది లేదు, మంచి ఏమైనా కొనుక్కున్నాడంటే అది లేదు. అప్పట్లో 30 నాణాలంటే మామూలు విషయం కాదు కదా. ఏం పర్చేజ్ చేశాడంటే ఏమీ లేదు. లాస్ట్కి ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఆయన బాధలు పడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక, ఇంత నీతిమంతున్నా నేను అప్పగించిందని పశ్చాత్తాపడిపోయి ఆ ప్రధాన యాజకులకి ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడు వాళ్ళ దగ్గర ఇచ్చేసి, వాళ్ళు తీసుకోపోయేసరికి అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉన్నాడండి.
అక్కడ పడేసి, అక్కడ మీరు చూస్తే 5వ వచనంలో ఏం చేస్తున్నాడు, నీవే, వారేమన్నారు, ఈ పాపము చేసి తినని వారితో వారు చెప్పగా అప్పగించి వారేమన్నారు, దానితో మాకేమి, నువ్వే చూచుకోమని చెప్పగా, నేను పాపం చేశాను, నాకు ఈ డబ్బులు వద్దంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇచ్చేసావు, మేము ఇచ్చేసాం, నువ్వు తీసుకున్నాం, ఈ డబ్బులతో ఇంకా మాకేమీ అవసరం లేదు, నువ్వే చూసుకో, నువ్వేమైనా చేసుకొని డబ్బులతో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నాడు, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఏం చేస్తున్నాడండి, ఆ డబ్బులు వాళ్ళు తీసుకోపోయేసరికి ఏం చేశాడు, పోయి ఆ దేవాలయంలో వాటిని 30 వెండి నాణాలు పడేసి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోతా ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి విడిచి లోకాశలతో ఉన్న వారి జీవితాలు ఇలాగే అవుతాయి లాస్ట్కి. ఈరోజు చాలామందిని చూస్తూ ఉంటాం. రీసెంట్గా మన మందిరంలో కూడా ఎంత బాధాకరం కదండి, దేవుడు యొక్క సన్నిధిని అనుభవించలేక ఏం చేశాడు, సడన్గా వెళ్ళి అబ్బాయి ఉరేసుకున్న ఒక వృత్తాంతాన్ని మనం రీసెంట్గానే చూసాం. సో అట్లాగే ఆ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో ఆశించాలని, ఏదో కోరుకోవాలని వెళ్ళి ఏం చేశాడు, లాస్ట్కి చనిపోవలసిన పరిస్థితి, ఊరేసుకొని తనంతట తానే మరణించేశాడండి. చివరికి పశ్చాత్తాపడ్డాడు, కానీ ₹1 విలువలేని పశ్చాత్తాపడతా ఉన్నాడు. దేవాలయంలో పడేసి ఆ నాణాలు ఏం చేస్తున్నాడు, వెళ్ళి చనిపోతూ ఉన్నాడు. ఇది రక్తంతో కూడుకున్న డబ్బు, ఇది ఆయన మరణించడానికంటే ఆయన అప్పగించిన డబ్బు అని ఎవరు కూడా తీసుకోవడానికి ధైర్యం చేయలా. ఇప్పుడు దాదాపు రూపాయి, అప్పట్లో ఎంత అండి, ఒక 2-3 రూపాయలు దొరికితేనే మహాప్రసాదంగా తీసుకునేవారు. కానీ అన్ని వెండి నాణాలు అక్కడ పడినా కూడా దేవాలయంలో ఎవ్వరు కూడా వాటిని తీసుకోవడానికి కానీ వాటిని ముట్టుకోవడానికి కానీ ఇష్టపడట్లేదు. ఎందుకు, ఇది రక్తాపరాధం డబ్బు అన్నట్టుగా, రక్తంతో కూడుకున్న డబ్బు అన్నట్టుగా ప్రజలు ఎవరు వాటిని తీసుకోలేదంట. తర్వాత మనం చూస్తే 6వ వచనము, ప్రధాన యాజకుల వెండి నాణములు తీసుకొని, ఇంకెవరు తీసుకోలేదు కాబట్టి లాస్ట్కి ఏం చేసినారంటే, యాజకులు వెండి నాణం తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పిరి. దాంట్లో ప్రీచ్ చేసేవాళ్ళు ప్రధాన యాజకులు అంటే ఎవరు, పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వీళ్ళంతా ఎవరు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. వీళ్ళు ఏం చేశారు, ఇవి మాకు వద్దు, ఇవి ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి కనీసం వీటిని కానుకల పెట్టెలో కూడా వేయడానికి వీల్లేదు. కొంతమంది సరే ఇవి దేవుడు మందిరానికి ఉపయోగించచ్చులే అన్నట్టు కూడా కాదు, ఎందుకంటే ఇది ఎందుకు, రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో కూడా మీరు వేయొద్దు. కాబట్టి ఏం చేశారు, వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులకు పాత పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఇక్కడ చూస్తే ఏం చేశారు, ఇంకా ఎవరు కూడా కానుక పెట్టి కూడా వేయకూడదని చెప్పిన తర్వాత ఇంకా యాజకులు ఏం చేశారంటే ఒక పొలము కొన్నారు. ఎందుకోసం పొలం కొన్నారంటే ఇదే మాట, ఈ 10వ వచనం మాట జకరియా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటుంది. ఒకసారి చదవండి, ఆ మాట చదివిన తర్వాత ఎందుకు కొన్నారో మనం ముందుకెళ్దాం. జకరియా గ్రంథము 11:13. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. చూశారు కదండి, ఇక్కడ ఏమైంది, ఆ 30 వెండి తులములు తీసుకొని మందిరములో కుమ్మరికి నేను పారవేసి తినని ఇక్కడ ఈ ప్రవచనం అని చూస్తుంటే, ఆ యొక్క ప్రాంతంలో ఎవరైతే ఇతర దేశం నుండి వచ్చి అక్కడ బ్రతకడానికి వస్తారు కదండి చాలామంది, ఇప్పుడు వేరే దేశాల నుండి ఇప్పుడు మనం కొంతమంది ఇక్కడే పుట్టి పెరిగిన వారం కాదు, కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మరి బ్రతుకుతూ ఇక్కడ మరి ఇల్లుల్లో మరి ఉంటున్న వారం ఇక్కడ కొంతమంది ఉండొచ్చు. అట్లాగే అప్పట్లో ఎలా ఉండేదంటే, ఈ దేశం కాని దేశం నుండి వచ్చి బ్రతుకుతున్న వాళ్ళు, విధవరాలు, దిక్కులేని వారు, వీళ్ళందరూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా చనిపోతే ఊరికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు, ఆ దేశానికి అప్పటికప్పుడు తీసుకెళ్ళే అవకాశం ఉండని వారు ఆ పొలంలో, ఏ పొలము ఇది, వీళ్ళకంటూ ఒక పొలాన్ని కొని పెట్టేవారు అనమాట. ఆ యొక్క పొలంలో వీరిని పాతి పెట్టచ్చు అన్నట్టుగా ఆ యాజకులు ఏం చేశారంటే ఆ యొక్క స్థలాన్ని, కుమ్మరి వాని స్థలాన్ని కొనిపెట్టారు. ఎవరి కోసము, దిక్కులేని వారి కోసము, దేశం కాని దేశం నుండి వచ్చి బ్రతుకుతున్న వారి కోసం, అవకాశం లేని వారి కోసము మరి అక్కడ పాతి పెడతారులే అన్నట్లుగా ఆ స్థలాన్ని కొని ఉంచారు. కొని ఉంచినప్పటికీ అక్కడ ఎవరు కూడా
మరి చనిపోయినప్పటికీ అక్కడ పాతి పెట్టలేదు, ఎందుకంటే ఇప్పటికీ అది ఒక రక్తపు స్థలంగానే మరి దాన్ని పరిగణిస్తున్నారు. కాబట్టి ఎంత గతి లేని, ఎంత అవసరంతో ఉన్నవారు కూడా దాంట్లో పాతి పెట్టడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. దీన్ని మనం ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తాం. ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులు కూర్చున్నారు. మనము ఇక్కడ మనం చూసాం కదా 8వ వచనంలో, రక్తము పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమునైన 30 వెండి నాణములు తీసుకొని ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలంకి ఇచ్చిరి. ఇందాక మనం చదివాం కదా, ఏదైతే జకర్యాలో ఉందో ఎగ్జాక్ట్గా మరి ఇక్కడ ఇర్మియాలో కూడా ఈ మాట చెప్పబడింది. సో మనం ఆల్రెడీ జకర్యా గ్రంథాన్ని చదివాం కాబట్టి ఇర్మియాలో కూడా ఉంటుంది. తర్వాత మీకు అది చెప్తాను నేను. ఆ తర్వాత 11వ వచనము, యేసు అధిపతి ఎదుట నిలబడెను. అప్పుడు అధిపతి, రాజుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, పిలాతు దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అడుగుతున్నారు పిలాతు, నువ్వేనా, నిన్నందరూ కొంతమంది యేసులకు రాజులకు రాజు అంటున్నారు కదా, నువ్వు రాజువేనా అంటే ఆయన డైరెక్ట్గా ఏమంటున్నాడు, ఎస్ నువ్వన్నట్టే అనెను. తర్వాత ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వట్లేదు. ఇక్కడ మిగతా వాళ్ళు కొంతమంది పరిసయ్యులు ఎప్పటి నుంచో ఈయనని పట్టించాలని, ఈయనని ఏదో చేయాలని చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఉండి చెప్తా ఉన్నారు, అరుస్తూ ఉన్నప్పుడు వేరే ప్రధాన యాజకులు పిలాతు ఉన్నారు కదా, వీళ్ళు అంటున్నారు, నువ్వేం మాట్లాడవా, అంతగా నేరారోపణ చేస్తున్నారు, అంతగా అరుస్తున్నారు, నేను కొట్టమని హింసించమని అంటున్నారు కదా, నువ్వేమి చెప్పవా నోరు తెరిచి అని అంటే అక్కడ యేసయ్య ఏమంటున్నాడు, మౌనంగా ఉన్నాడు. చూడండి, వీరెన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. యేసయ్య మౌనంగా అట్లా ఉండిపోయిన దాన్ని బట్టి అక్కడ మిగతా అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చెయ్యని తప్పు ఈయన భరిస్తూ ఉన్నాడు. చేసిన వాళ్ళే ఏమంటారు, నేను చేయలేదు అని ఎన్నో అబద్ధాలు ఆడి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారే, కానీ ఇతను చెయ్యని తప్పుకు కూడా ఇతను మౌనంగా ఉన్నాడని ఆయన దాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నాడంట. తర్వాత 15లో జనులు కోరిన ఒక ఖైదీని పండుగలలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఇక్కడ చూస్తే మనము పస్కా పండుగ టైము ఆల్రెడీ మనం 26లో చదివాం. అది పస్కా పండుగ టైం కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆయన పట్టుకొని హింసించడానికని. సో పస్కా పండుగ టైం కాబట్టి అంత హడావిడిగా, ఇప్పుడు మన క్రిస్మస్ పండుగ ఒక నెల నుంచి ఎట్లా ఉంటుంది, క్యారల్స్ అని ఎంత హడావిడి సంబరాలతో ఉంటుంది కదా. సో ఆ పస్కా పండుగ అంతగా హడావిడి ఉన్న ఆ సమయంలో కాబట్టి ఆ పస్కా పండుగకు ఎవరైనా చెరసాలలో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు వారిని విడుదల చేయడం ఆనవాయితీ. ఒకరిని, ఒక 4, 5, 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఒకరిని విడుదల చేయడం ఆనవాయితీ. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, మరి స్వాతంత్ర దినోత్సవం అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు జైల్లో కొంతమందిని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి బంధించి ఆ చెరసాలలో ఉన్న వారిని ఏం చేస్తారండి, విడుదల చేస్తూ ఉంటారు. సో ఇది అప్పటి నుంచే వస్తున్న వాడుక. సో ఆ యొక్క టైంలో విడుదల చేయొచ్చు. అయితే ఇంకా సరే అని ఇక్కడ మనం చూస్తే గనక 16లో, ఆ కాలమందు 15 జనులు కోరిన ఒక ఖైదీని పండుగల, నెక్స్ట్ 16 ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను. అదే టైంలో యేసయ్యను అప్పగించిన టైంలోనే బరబ్బా అనే వ్యక్తి కూడా జైల్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరిని రిలీజ్ చేయాలా అనేది ఒక కన్ఫ్యూజన్. పండుగ కాబట్టి ఒకరిని చేయాలి, అయితే యేసయ్యనా బరబ్బానా? అయితే ఈయన అడుగుతున్నాడు ప్రజలందరినీ, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు, బరబ్బానా లేకపోతే క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించిరి, అతడు ఎరిగి ఉండను. ఆల్రెడీ ఈ పిలాతుకు అర్థమైపోయింది స్టార్టింగ్ నుంచే, ఈయన ఒక్క మాట మాట్లాడకపోవడము, ఈయన మౌనంగా ఉండడాన్ని బట్టి ఈయన యథార్థవంతుడు, ఈయన న్యాయవంతుడు, ఈయన తప్పు చేయలేదు. అందుకే అన్నాడు స్టార్టింగ్లో కూడా, ఇందాక మన 16వ వచనంలో, నువ్వేం మాట్లాడవగా ఇన్ని నిందలు మోపుతూ ఉంటే అని అన్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ తెలిసిపోయింది దానికి, అతని యొక్క, కొంతమంది చూసి అర్థమైపోద్ది కదండి పైన అంత అమాయక, కొంతమందిని చూస్తే వీడు చాలా అమాయకుడు కానీ లోపల మామూలుడు కదా అనిపిస్తుంది. కొంతమందిని బట్టి ఇతను చాలా మంచివాడు. అలాగే యేసయ్యని చూసినప్పుడు పిలాతుకి అనిపించింది ఈయన చాలా మంచివాడు, ఈ నేరం ఆయన చేయలేదని. అందుకే ఇక్కడ అంటున్నాడు, అసూయ చేత వారు ఆయన అప్పగించాలని అతడు ఎరిగి ఉన్నాడు. వీరికి ఈయన మీద చాలా కోపం ఉన్నట్టుంది, వీళ్ళు అసూయ చేత ఈయన పట్టించాలనుకుంటున్నారు అని తెలుసుకొని
అతడు న్యాయపీఠము ఎదుట కూర్చుండినప్పుడు ఇప్పుడు అడిగాడు వాళ్ళని, ఏమన్నాడు? క్రీస్తుని విడుదల చేయాలా, బరబ్బాని విడుదల చేయాలంటే వారందరూ అడిగినప్పుడు నెక్స్ట్ ఈ లోపే ఆయన అడిగిన క్వశ్చన్ లోపే వాళ్ళ భార్య ఏం చేసిందంటే, అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడితిని అని అతని యొద్దకు వర్తమానం పంపెను. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఇచ్చే లోపే, వాళ్ళని అడిగే లోపే, వాళ్ళందరూ సమాధానం చెప్పే ఈ లోపు ఆయన దగ్గరికి ఒక మెసేజ్ వచ్చింది. అప్పట్లో ఏంటి, ఒక పేపర్లో రాసో ఒకటేదో డైరెక్ట్గా రాజుని కలిసి, ఆ భార్య అయినా సరే డైరెక్ట్గా రాజుని కలవడానికి వీలేదు, విత్ పర్మిషన్ కావాలి. అది కూడా తీరుస్తున్న టైంలో ఎవ్వరు కూడా రావడానికి వీలేదు. వాళ్ళ భార్య ఏం చేసిందంటే, మంత్రుల్లో ఉంటారు కదా సైనికుల ద్వారా, మరి ఒక లెటర్ని పంపించింది. ఏమని? ఈయన నీతిమంతుడు, ఈయన గురించి రాత్రి నేను ఒక కలగన్నాను, కాబట్టి నువ్వు ఆయన జోలికి పోవద్దు, ఎందుకంటే ఆయన తీర్పు తీర్చబోతున్నాడు కాబట్టి. వాళ్ళ భార్య చెప్తుంది, నువ్వు ఆయన జోలికి వెళ్ళొద్దయ్యా, ఆయన చాలా నీతిమంతుడు అని ఆమె ఒక మెసేజ్ని పంపించిన తర్వాత ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకు జనసమూహలను ప్రేరేపించిరి. ఈయన ఈ మెసేజ్ చూసే లోపే, ఈ మెసేజ్ చదివే లోపే ఏం చేస్తున్నారు, ఈ ప్రధాన యాజకులు పెద్దలు వీళ్ళందరూ ప్రజలు ఉసుగొలుపుతున్నారు. ఏమని? ఇప్పుడు ఆయన ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు, ఏమని? మీరు యేసుని రిలీజ్ చేయాలా, బరబ్బాని రిలీజ్ చేయాలని అడిగాడు. ఈ లోపు ఏమొచ్చింది, ఒక లెటర్ వచ్చింది, దాన్ని చదువుతున్నాడు. ఈ లోపు ఈ మిగతా వెనక ఉండి వీళ్ళు మనుషులు ప్రేరేపిస్తున్నారే, బాబు బరబ్బాని రిలీజ్ చేయమని చెప్పండి, యేసును కొట్టమని చెప్పండి అని ప్రజలందరినీ కూడా ఉసిగొలపడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రేరేపించడం అంటే రెచ్చగొట్టడము, ఉసిగొలపడం ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. తర్వాత అధిపతి మరలా అడుగుతున్నాడు, మెసేజ్ అయిపోయింది, చదివాడు, అయిపోయింది. ఈలోపు వీళ్ళంతా రెడీ అయిపోయారు. మరలా అడుగుతున్నాడు 21లో, అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనురి. ఏమంటున్నారు? ఇక బరబ్బాని రిలీజ్ చేయండి, యేసయ్యని రిలీజ్ చేయొద్దు మీరు అని పెద్దగా కేకలు వేస్తున్నారు. సరే, ఏమంటున్నాడు వారిని అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఏమంటున్నారు? సరే, బరబ్బాని రిలీజ్ చేయమంటున్నారు కదా, మరి యేసయ్యని నేనేం చేయాలి అని అంటే, ఆయన మీరు సిలువేయండి అని పెద్దగా అరుస్తూ ఉన్నారు ప్రజలు. సరే, అప్పుడు అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడగగా, ఎందుకు ఆయన సిలువేయమని అంతగా మీరు అరుస్తున్నారు, ఏం చేశాడు, ఏ పాపం చేశాడు, ఏ దుష్కార్యం చేశాడు అని అడిగితే వారు సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేశారు. ఇక్కడ చూస్తే వాళ్ళకి ఆన్సర్ లేదు, రీజన్కి ఆన్సర్ లేదు. ఆయన ఏమన్నాడు, రీజన్ చెప్పండి, ఎందుకు ఆయన మీరు అంతగా ప్రేరేపిస్తున్నారు చంపమని, అంతగా అంత దుష్కార్యం చేశాడనంటే ఏం సమాధానం చెప్పకుండా అరుస్తూనే ఉన్నారు, మీరు సిలువేయండి అనేసి పెద్దగా అరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక మాట మీరు గుర్తించవచ్చు, పిలాతుకు అధికారం ఉంది, షటప్, మీరు నోరు ముయ్యండి, మీరు ఎందుకు అరుస్తున్నారు అని వాళ్ళకు ఒక్క మాట బయటకు గెట్ అవుట్ అని చెప్పేసి ఆయన రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన ఎవరు ఏం చేయలేరు కదా. ఆల్రెడీ పిలాతుకు తెలుసు ఈయన న్యాయవంతుడు, తప్పు చేయలేదని పిలాతుకు తెలుసు, ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఈయన విడుదల చేసే రైట్స్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఎందుకు ఆయనని రిలీజ్ చేయట్లేదంటే, పిలాతుకి ఇప్పుడు ఈయన రిలీజ్ చేయడం ఒక పక్కన పెడితే యూదుల మద్దతు కావాలి. ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటండి, ఆ ఎలక్షన్స్ టైంకి ఎట్లా అంటారు కదా, ఫ్లేట్ మార్చేస్తారు అన్నట్టు. ఈ పిలాతుకి యూదుల మద్దతు కావాలి, రేపు మరలా నిలబడాలన్న, అధికారం పొందుకోవాలన్న వీళ్ళందరూ మద్దతు కావాలి. వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు. ఇప్పుడు అధికారులు, ప్రధాన యాజకులు, మిగతా జనము ఇప్పుడు అందరూ వాళ్ళ మాట వింటున్నారు. జనం కూడా చంపేయండి అని అరుస్తున్నారు. ఈ టైంలో ఇప్పుడు ఆయనకు అధికారం ఉంది, రిలీజ్ చేయొచ్చు. కానీ తర్వాత నువ్వు మాకేమైనా న్యాయం చేసావా, మేము చెప్పింది విన్నావా, నిన్నెందుకు ఓట్లలో నిల్చోడానికి మరలా అవకాశం వీరుగా ప్రజలు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన, పెద్ద ఘనకార్యం చేసినట్లు మీరు చూస్తే అక్కడ 24వ వచనము చూడండి. పిలాతు అల్లరి ఎక్కువ అవుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి ఇంకా అరుస్తూనే ఉన్నారు పెద్దగా, మీరు చంపాల్సిందే అది ఇదని. ఇప్పుడు వీళ్ళ నోరు మూపించి బయటికి పంపించచ్చు, కానీ వీళ్ళ మద్దతు నాకు కావాలి. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి 24లో, నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకొనడని చెప్పాను. ఏం చేస్తున్నాడు,
నీళ్ళు తీసుకొని రా అని చెప్పి నీళ్ళు తీసుకొచ్చి శుభ్రంగా చేతులు కడుక్కొని, ఇప్పుడు ఈయనకు నేను శిక్ష వేస్తాను కానీ ఈ శిక్ష నా మీదకి రాదు, మీరే చూసుకోండి అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబద్ధపు తీర్పు తీర్చేశాడు. అబద్ధపు తీర్పు తీరిస్తే ఆయన నీతిమంతుడు అయిపోతాడా? చేతులు కడుక్కున్నంత మాత్రాన నీతిమంతుడు కాలేడు కదండి. ఇప్పుడు అన్యాయస్తులైన న్యాయాధిపతులకు దేవుడు ఒక రోజున సింహాసనాసీనుడై వాళ్ళందరిని నిల్చోబెట్టి ప్రతి ఒక్కరికి న్యాయము తీరుస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో మనము చూస్తూ ఉంటాం, ఎంతోమంది జడ్జెస్ న్యాయమైన తీర్పు తీరుస్తున్నారంటే చాలా తక్కువ మంది. అందరూ కూడా కదండి అమ్ముడు పోయి రకరకాలుగా న్యాయంగా తీర్పు తీర్చేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. అది జడ్జెసే కావచ్చు, లాయర్లే కావచ్చు, సరైన న్యాయము మనకి దొరకట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఇప్పుడు చేతులు కడుక్కున్నంత మాత్రాన ఆయన ఏం నీతిమంతుడు అయిపోడు. అబద్ధపు తీర్పు ఒకరోజు యేసయ్య ఇప్పుడు ఆయన ముందు నిలబడ్డాడు, పిలాతు ముందు యేసయ్య నిలబడ్డాడు. కానీ ఒకరోజు యేసయ్య ముందు వీళ్ళందరూ నిలబడే దినం ఉంటుంది. ఈ యొక్క న్యాయవంతులు, ఈ లాయర్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో మేము ఏది చెప్తే అదే జరగాలన్న ప్రతి ఒక్కరు అక్కడ అది జల్లదు. యేసయ్య ఏది చెబితే అది జరగద్దు అంతే. ఒక రోజున అందరు నుంచొని మరి తీర్పు కొరకు వెయిట్ చేసే సమయం ఉంటుంది. ఇప్పుడు మేము చేతులు కడుక్కున్నంత మాత్రాన తీర్పు ఉండదా అంటే ఉంటుంది. ఆయనకు కూడా చేతులు కడిగేసుకుంటున్నాడు ఈజీగా, ఒరే బాబు మీరే చూసుకోండి అన్నట్లుగా. నెక్స్ట్ 24లో ఈ నీతిమంతుని గురించి, రక్తముని గురించి నేను నిరపరాధిని కాబట్టి మీరే చూసుకోండి అంటే వాళ్ళు ఏమంటున్నారండి 26లో, అప్పుడు అతడు అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కనిరి. చూసారండి ఎంత ఒక మామూలు స్టేట్మెంట్ కాదు ఇది. అది ఆమెన్ అన్న రెండుని కాకన కానీ ఎంత ఆ ఒక్క స్టేట్మెంట్ వాళ్ళ జీవితాల్లో ఎంత ఘోరాన్ని తెచ్చిపెట్టిందంటే, గమ్ముగన్నా ఉన్నారా, ఉండకుండా ఏమన్నారు, ఈ రక్తము కొరకు ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని కాదంటే వాళ్ళు ఏమంటారు, మా మీద మా పిల్లల మీద ఆ శాపం పడని అన్నట్టు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఎప్పుడైతే ఆ మాట అన్నారో లేనిపోని శాపము ఈ యూదులు తెచ్చిపెట్టేసుకున్నారండి. నిజంగా ఈ యొక్క మాటతో ప్రపంచ దేశంలో ఎవరికి కలగని శ్రమలు, శోధనలు ఈ యూదులు అనుభవించారు. అప్పట్లో హిట్లర్ గురించి మీరు వినే ఉంటారు పుస్తకాల్లో. అతడున్న కాలంలో దాదాపు ఒక యుద్ధంలో 60 లక్షల మంది యూదుని చంపేశాడు ఒకటే రోజు. జస్ట్ డేలో 60 లక్షల మందిని హిట్లర్ చంపేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నీరో చక్రవర్తి అనే వ్యక్తి కొన్ని లక్షల మందిని యూదుల్ని చంపేశాడు. అంటే వాళ్ళు ఏమన్నారు, మా మీద మా పిల్లల మీద ఉండునుగా కన్నా ఆ మాట మామూలు విషయం కాదండి. ఆ మాట ఎప్పుడైతే అన్నారో కొన్ని తరాల శాపం వాళ్ళ మీద పడడము, ఎన్నో శోధనలు. ఇప్పుడు స్టిల్ మనం రీసెంట్గా కూడా చూసాం యూదుల్ని భయంకరంగా చంపడము, ఆ ఫైర్ అవన్నీ రావడము, ఇల్లులు కాలిపోవడం. రీసెంట్గా ఒక 4-5 months బ్యాక్ భయంకరంగా మనం ఒక యుద్ధ వాతావరణం చూసాం యూదుల మీద. అంటే వీళ్ళు చేసిన పనేంటి, శ్రమ పెట్టినారు, అనేక మాటలు అన్నది ఒక పక్కన పెడితే మా మీద శాపం పడని అని అంటే పడకుండా ఉంటుందా అండి? నీతిమంతుడిని అప్పగించారు. చాలా శోధనలు ఆ మాట బట్టి వాళ్ళు అనుభవించడం జరిగింది. నెక్స్ట్ 26 కనుక మనం చూస్తే, అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలో తీసుకెళ్ళి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసి ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనని అపహాసించిరి. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములో ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయిరి. ఇక్కడ చూస్తే దాదాపు 28 నుంచి 31 వరకు కూడా భయంకరంగా అక్కడ ఆయన శ్రమలు మనం చూస్తూ ఉంటాం. కొట్టడము, ఆ వస్త్రమును వేసి మళ్ళా తీసి ముళ్ళ కిరీటం పెట్టడం, ఇవన్నీ కూడా భయంకరంగా ఆయన వేధించడము మనం చూస్తూ ఉన్నామండి. ఆయన నెక్స్ట్ 31 వరకు ఆ శ్రమ అయిపోయిన తర్వాత ఆ శ్రమలో భాగంగానే వారు వెళ్తున్నారు. ఇప్పుడు సిలువ మోసుకొని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు సిలువ మోసుకొని వెళ్ళుచుండగా అక్కడ చూడండి, కురేనీయుడైన సీమోను కొంత దూరము సిలువ మోయటానికి హెల్ప్ చేశాడంట యేసయ్యకి. 32లో వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన
పుత్రుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. చూడండి, సిలువ మోయడానికి ఈ కురేనీయుడు ఏం చేశాడు? యేసయ్యకి హెల్ప్ చేశాడంట. కొంచెం దూరం భారమైన సిలువను మనం చూడండి, నిజంగా ఈ చిన్నది సిలువ మనం పెట్టడానికి ఆ రోజు 2-3 అవర్స్ పట్టింది. జస్ట్ దానికి వాల్కి ఫిట్ చేయడానికి ఆ రోజు దాదాపు నలుగురు ముగ్గురు స్త్రీలు 2 పురుషులు దాన్ని జస్ట్ చాలా చిన్నది చెక్కతో చేసింది. అది చాలా బరువు ఉండిందంట, చాలా వెయిట్ కలిగిన వుడ్డును యేసయ్య ఒక్కడే మోసుకొని వెళ్ళాడు. మేము మొన్న ఆ బుడ్డదాన్ని 4 మోయలేకపోయామండి. అది ఇక్కడ ఫిట్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా అప్పుడు అనిపించింది యేసయ్య ఎంతగా శ్రమ పడ్డాడు అని. ఆ రోజు చాలా బాధ అనిపించింది నిజంగా. అయితే చూడండి, సీమోను కొంత దూరము, ఆ కురేనీయుడైన సీమోను కొంత దూరం మోసాడు. ఆ తర్వాత మనం చూస్తే అపోస్తుల కార్యాలు చూస్తే మీకు ముందు క్లాసులలో మీకు తెలుస్తుంది, ఈ కురేనీల జాతుల్లో కూడా యేసుప్రభుని అంగీకరించారు. ఈ కురేనీలు జాతి వారు కూడా యేసుప్రభుని అంగీకరించినట్లు మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. నెక్స్ట్ అయితే మనం దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం ఏ చిన్న కార్యము దేవునికి చేసినా మనము దీవింపబడి అనేకులకు దీవెనకరంగా మారతామన్న విషయాన్ని ఈ వ్యక్తి ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి చాలా చిన్న సహాయమే చేశాడు యేసయ్యకి, కురేనీయుడు. ఇతని ద్వారా వాళ్ళ జాతి అంతా కూడా రక్షించబడింది, దీవెనకరంగా మార్చబడింది అంటండి. హల్లెలూయా. నిజంగా దేవుడి సన్నిధిలో మనం ఏం చేసినా, అది పని కావచ్చు, అది విత్తడం కావచ్చు, నువ్వు ఏది చేసినా సరే, నువ్వు దీవింపబడ్డం మాత్రమే కాదు, నీ జాతి అంటారు కదా, నీ కులము, నీ జాతి, నీ కుటుంబం అంతా కూడా వాళ్ళకందరికీ నువ్వు దీవెనకరంగా నీ ద్వారా వాళ్ళందరూ కూడా దీవించబడినట్లు దేవుడు కార్యం చేస్తాడంట. సీమోను కూడా మనం చూస్తే పేతురు ఒక్కడి ద్వారా వాళ్ళందరూ కూడా పోషించబడ్డారు కదండి. లోతులోకి వెళ్ళాడు, భక్తిలో, విశ్వాసంలో. ఆ చేపలు ఒక్కడే తినలేదు, చుట్టూన్న వారు కూడా అందరూ తృప్తిగా తినగలిగారు, ఆశీర్వదించబడారు. అలాగే ఈ కురేనీయుడిని బట్టి, ఆ చిన్న హెల్ప్ని బట్టి వారి జాతంతా కూడా రక్షించబడిందంట. నెక్స్ట్ 33లో చూస్తే, తర్వాత కపాల స్థలముకు వారు 33వ వచనము చూస్తే, వారు కపాల స్థలముకు అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు తాగనిచ్చిరి. కానీ ఆయన దాని రుచి చూసి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలిగా ఉండిరి. ఇతడు యూదుల రాజు అని యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయనకి తలపైగా ఉంచిరి. ఇక్కడ చూస్తే ఇంకా అక్కడికి వచ్చేసారు ఆయన బట్టలు. ఇంక ఇదంతా కూడా అంత శ్రమ అంతా కూడా. నెక్స్ట్ 35లో ఇక్కడ చూస్తే కీర్తనకారుడు ప్రవచించిన ప్రవచనాలు ఇక్కడ నెరవేర్చబడతా ఉన్నాయి. ఏంటి? ఆయన వస్త్రాలు పంచుకున్నారు అని కీర్తనకారుడు ఆనాడే ప్రవచించాడు. మీరు 22వ కీర్తన కనుక చూస్తే 18వ వచనంలో, 22వ కీర్తన 18వ వచనం కనుక మనం చూస్తే, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకుము. చాలు సిస్టర్, ఇక్కడ చూసారు కదండి, ఆయన సిలువ వేసి వారు ఏం చేశారు? చీట్లు వేసి తమ వస్త్రాలు పంచుకొనేరి. ఇక్కడ మనం ఈ మత్తయిలోది ఆల్రెడీ కీర్తనకారుడు ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 37లో పిలాతు సిలువ మీద ఒకటి రాయిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం కదండి, ఎప్పుడు కూడా సిలువ మీద INRI అనే ఒక మాటను మనం చూస్తూ ఉంటాం సిలువ పైన. ఎక్కడైనా కూడా మీరు కొన్ని ఫొటోస్ కానీ వాటిలో చూస్తే అక్కడ పైన ఇది పిలాతు రాయించాడు. INRI అంటే అర్థం ఏంటంటే, I ఫర్ ఈషు, N ఫర్ నజరేతు వాడు అని అర్థం, R ఫర్ రాజు కదండి, యూదులకు రాజు. అంటే యేసు అంటే ఈయన యేసయ్య అని ఆయన నమ్ముతున్నాడు, ఆయన విశ్వసిస్తున్నాడు కాబట్టి ఈయన నజరేయులకు రాజు, యూదులకు రాజు అని రాయించాడు. అది రాయించినప్పుడు అక్కడున్న వారు అభ్యంతరపడ్డారంట. మీరు చూస్తే నెక్స్ట్, మరియు కుడివైపున తలపైగా ఉంచిరి, మరియు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తూలుచు దేవాలయంను పడగొట్టి, 3 దినములు కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుట ఆయనను
చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా అపహసించుచు వీడి తలను రక్షించను కానీ తను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదురుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే నిందించిరి. ఇక్కడ చూడండి 44 వరకు కనుక మనం చూస్తే అందరూ దూషిస్తూ ఉన్నారు. ఏమని? ఏదైతే ఆయన బోధించాడో ఆ దేవాలయాన్ని కట్టి 3 రోజుల్లో నేను కట్టిస్తానన్న మాట కావచ్చు, నేను యూదులకు రాజన్న విషయం కావచ్చు, లేకపోతే నేను అనేకులు రక్షిస్తాడు ఈయన. అప్పుడు అద్భుత కార్యాలు యేసయ్య చేసేవాడు కదా, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ చూశారు కదా వాళ్ళు. అందరు రక్షించేవాడు, ఇప్పుడు ఈయన రక్షించుకోలేడా? అనేక విషయాలు, అనేక మాటలు ఆయనని మరి భయంకరంగా దూషిస్తూ ఆ సిలువ మీద నుంచి ఇప్పుడు గనక ఆయన దిగితే, ఈయన రాజు, ఇశ్రాయేలుకు రాజు కదా, ఇప్పుడు ఆయనంతటా ఆయన సిలువ మీద నుంచి దిగితే అప్పుడు నమ్ముతాం మేము అన్నట్టు ఇవన్నీ మాటలు వారు మాట్లాడుతూ భయంకరంగా దూషిస్తూ ఆయనని తిట్టడం చూస్తూ ఉంటే, ఈ లోపే ఆల్రెడీ అక్కడ అటొక పక్కన ఇటొక పక్కన కూడా ఆల్రెడీ ఇద్దరు దొంగలు ఉంటే, అంటే దొంగలకు సాదృశ్యంగా, అంటే దొంగలతో పాటు ఇన్ను కూడా, అంటే ఒక దొంగగా భావించారు చెప్పాలంటే యేసయ్యను కూడా. దొంగలతో పాటు సిలువేసి అటొక పక్క దొంగ ఇటొక పక్క దొంగ కూడా అక్కడ ఆయన్ని మాట్లాడడం, దూషించడం అక్కడ భయంకరంగా వాళ్ళు కూడా నిందిస్తున్నారు, ప్రజలు నిందిస్తూ ఉన్నారు. అయితే 45 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మను. ఇక్కడ చూస్తే గనక ఇందాక మనం చూసుకున్నాం కదా, INRI అని రాయించినప్పుడు వారు అభ్యంతరం తెలియజేశారని. కానీ ఆ టైంలో పిలాతు ఏం చేశాడంటే వారిని పంపించేశాడు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తే ఖచ్చితంగా వారు వినాలి. సో అప్పటికి చాలాసార్లు వాళ్ళ మాటలు ఆయన విన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, అరే బాబు వెళ్ళండి రా బాబు ఏదో ఒకట్లే అని చెప్పేసి వాళ్ళని పంపించేశాడు. ఆ తర్వాత ఆయన వీళ్ళందరూ దూషించడం ఇవన్నీ మనం చదివాం. తర్వాత 3 గంటల సమయంలో మొత్తం కూడా ఏమైపోయిందంట, చీకటి కమ్మిందంట. ఇంచుమించు 3 గంటల టైంలో భయంకరమైన చీకటి. రోజు జనరల్గా 6-6:30కి చీకటి పడేది. కానీ ఆ రోజు ఎప్పుడైతే యేసయ్య సిలువలో భయంకరమైన శ్రమలు పొందుతున్న టైంలో ఆకాశము భూమి కూడా చూడలేకపోయిందంట. సూర్యుడు చూడలేకపోయాడంట, సూర్యుడు వెళ్ళిపోయాడంట. భయంకరమైన చీకటి అక్కడ కమ్మిందంట ఇంచుమించు 3 గంటల టైంలో. అప్పుడే వెంటనే యేసయ్య ఒక మాట అంటున్నాడు, సిలువలో పలికిన మాటలు ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఏలి ఏలి సబాప్తకాని, అంటే నా దేవా నా దేవా, 4వ మాట కదండి సిలువలో పలికిన, నా చెయ్యి ఎందుకు విడిచావు అని అక్కడ అడుగుతూ ఉంటే, అక్కడున్న కొందరు ఆ మాట యేసయ్య అంటుంటే కొందరు ఏం చేస్తున్నారు, ఇతడేంటి ఏలి ఏలి అని పిలుచుచున్నాడు, ఈయనేమన్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు. ఫస్ట్ ఏలి ఏలి సబాప్తకాని అన్నాడు కదా, వీళ్ళేమనుకుంటున్నారు ఈయన ఏలి అని పిలుస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చూద్దాం ఏమంటున్నారు, ఏలి నా చెయ్యి ఎందుకు విడిచావంటే ఏలి అని పిలుస్తున్నాడు అని అందరూ అనుకుంటా ఉన్నారు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుపోయి స్పంజి తీసుకొని చెరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకి త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరుకుండి ఏలి అతన్ని రక్షించవచ్చునేమో చూతుమనిరి. ఆయన మాట అంటుంటేనే మేబీ దాహం వేస్తుందేమో, నేను ఎవరో గుర్తించేసి వెళ్ళి ఒక స్పాంజికి వాటర్ ముంచి మరి ఆయన నోటి దగ్గర పెట్టారు. కానీ అది చేదు గుర్తుగా ఉంటుంది. సో అది ఆయన తీసుకోరు. ఆ తర్వాత కొంతమంది అలా చూస్తూ ఉన్నారు. ఒకడు వచ్చేసి ఈ లోపు ఏం చేశాడంటే, ఏలియా వస్తాడేమో, ఈయన ఏలి ఏలి అంటున్నాడు కదా, ఏలియా వస్తాడేమో చూద్దాం అన్నట్టు కొంతమంది అనుకుంటున్న టైంలో ఒకడు వచ్చేసి పక్కలో బల్లెము తీసుకొని పక్కలో పొడుస్తూ ఉన్నాడండి. ఇంకా అప్పటి వరకు రక్తము కారింది. ఈయన ఎక్కడైతే పక్కలో బల్లెము తీసుకొని పొడిచాడో ఇక రక్తము లేదు, నీరు లాస్ట్, ఆ నీరు మొత్తం కూడా కారిపోతూ ఉందంట. ఎప్పుడైతే ఆయన పొడవడమో ఆ నీరు రావడమో వెంటనే యేసయ్య బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచేస్తూ ఉన్నాడండి. ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచేశాడో 51లో దేవాలయపు 51లో తెర పైనుండి కింద వరకు 2గా చినిగిపోయిందంట. భూమి వణికిందంట. బండలు బద్దలైపోయాను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇక్కడ చూడండి, ఆయన ప్రాణం ఎప్పుడైతే విడిచాడో దేవాలయపు తెర కింద నుంచి పై వరకు చినిగిపోయిందంట. దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న ఆ తెర ఏదైతే ఉందో దాన్ని ఏం చేశాడు, ఆయన తొలగించాడు.
అంటే ప్రతి ఒక్కరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చే మార్గాన్ని ఆయన రక్తం ద్వారా ఏం చేశాడంటే సరళము చేశాడు. అప్పట్లో ఎలా ఉండేది, అది ఆవరణం అయితే, ఇప్పుడు చూడండి ఇట్లా చెప్పుకోవడానికి అది ఆవరణం అయితే, ఇది పరిశుద్ధ స్థలము, అది అతి పరిశుద్ధ స్థలము. మనము ఇక్కడ దాకా రావచ్చు కానీ అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు భయంగా ఏమంటారండి ఆ వస్తువులు ధరించుకొని, మీరు జకర్యా గ్రంథంలో చూడొచ్చు, ఆ తర్వాత ఒక ధూప వేదిక పట్టుకొని అలా భయంగా వెళ్ళేవాడు అనమాట సంవత్సరానికి ఒకసారి. అంటే అక్కడికి వెళ్ళడానికి అవకాశమే లేదు. కానీ యేసయ్య తన రక్తాన్ని దారబోసి ఏం చేశాడంట, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలోనే ఈ తెరను ఏం చేశాడు, చించి పడేశాడంట. దేని ద్వారా, ఆయన రక్తము ద్వారా మార్గం ఏమైంది, సరళపరిచింది. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఏం చేశాడు, పాప పరిహార్థ బలి పట్టుకొని భయముతో వణుకుతూ లోపలికి వెళ్ళే పరిస్థితి. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి సామాన్యుడు, ఎవరంట, ప్రతి సామాన్యుడు, ప్రతి యూదుడు, అన్యుడేంటి, ఎవరైనా సరే, వాడు రక్షించబడినవాడా రక్షించబడనివాడా కాదు, ఎవరైనా సరే వెళ్ళటానికి, అది ఎవరైనా దేవుడి సన్నిధికి వెళ్ళడానికి యేసయ్య ఏం చేశాడంటే తన సన్నిధికి దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా, ఆ రక్తం యొక్క బలియాగము ద్వారా ప్రతి ఒక్కరూ తండ్రి నా దేవా అని పిలుచుకునే అవకాశాన్ని, మందిరములకు చేరే ఒక భాగ్యాన్ని యేసయ్య కలగజేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. నా దేవా నా తండ్రి అని ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మన మనవులు ఆయనకి చెప్పుకునే ఒక అవకాశానికి, మార్గాన్ని సరళం చేశారు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదంతా జరిగిన ఆ విషయాన్ని ఇక్కడ చూడండి. ఇదంతా ఎప్పుడైతే ఆ తెర చీలడము, కింద నుండి భూమి వనకడము, బండలు బద్దలవడం, ఇవన్నీ చూసినప్పుడు పిలాతు ఏమంటున్నాడు, శతాధిపతి అక్కడ ఈ 52, 53 వచనాలు నేను చెప్తాను తర్వాత. చూడండి, శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలిని ఉన్నవారు లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకి అగ్గపడిరి. చూడండి ఈ మాట గనక చూస్తే, ఈ పిలాతు ఇవన్నీ చూచినప్పుడు నిజంగా ఆయన దేవుని కుమారుడే అని రోమా సైనికుడైన శతాధిపతికి సాక్ష్యం చెప్తా ఉన్నాడు 54లో. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అక్కడ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది ఆయన డైరెక్ట్గా అప్పటివరకు శ్రమలు ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు ఈయన నిజంగా దేవుని కుమారుడు కాబట్టి సృష్టి మరి ఏకీభవిస్తుంది, సమాధులు తెరవబడుతున్నాయి, భయంకరమైన చీకటి, ఇవన్నీ ఏంటని వాళ్ళు కొంతమంది నమ్ముతుంటే, కొంతమంది ఎవరు ఈ యాజకులు ఫస్ట్ నుంచి ఆయన వెంబడిస్తున్నారు చూశారు, ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నారు. వీళ్ళైతే ఇంకా కఠినంగా మారిపోయారంట. ఆల్రెడీ కఠినత్వంతోనే ఆయన వెంబడించారు, ఈ కార్యాలను బట్టి ఇంకా కఠినంగా మారిపోయారు, మారు మనసు పొందలేదు. కాబట్టే దేవుడు వారిని అక్కడ అంతగా శిక్షించడం. కొంతమంది ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు, కొంతమందే పురుషులు ఉన్నారు. అయితే మనం 56లో చూస్తే అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది చూడండి, ఎంతమంది స్త్రీలు ఉన్నారు 56లో. వారిలో మగ్దలేని మరియా, యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, ఏడుస్తూ ఉన్నారు భయంకరంగా, ఇంతమంది స్త్రీలు ఉన్నారు. అయితే ఆ టైంలో యోసేపు అనే ఒక ధనవంతుడు 57లో కనుక చూస్తే ధైర్యంగా సాయంకాలం అయినప్పుడు వచ్చి ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము నాకు ఇవ్వండి. సిలువలోనే ఉన్నాడు యేసయ్య, అలాగే ఉన్నాడు. కొంతమంది పారిపోయారు. ఎందుకు పారిపోయారు? భయంకరమైన భూకంపం వచ్చింది, చీకటి అయిపోయింది, ఇవన్నీ జరిగినాయి. కొంతమంది పారిపోయారు, కొంతమంది ఏమో నిజంగా ఆయన దేవుని కుమారుడు అని కొంతమంది విశ్వసిస్తున్నారు, కొంతమంది కఠినంగా మారిపోయారు, ఆయన దేవుని కుమారుడు అది ఇదని వాళ్ళు అనుకోవడం, అలా రకరకాలుగా ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఒకడు సాయంకాలం మ్యాక్సిమం ఒక 7-8 గంటల టైంలో అంతా ఇటు దట్టు అయిపోయిన తర్వాత యోసేపు అనే ధనవంతుడు ఏం చేశాడంటే ధైర్యం చేసి పిలాతు దగ్గరకు వచ్చాయా, యేసయ్య దేహము నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను అని అడుగుతాడు. అది తీసుకొని చూడండి 59లో శుభ్రమైన నారబట్టతో చుట్టి ఏం చేశారు, అక్కడ చుట్టి తాను రాతిలో తొలపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొర్లించి
వెళ్ళిపోయాను. అందరు వాళ్ళు ఏమన్నారు? దొంగల మధ్య నివసించాడు. నజరేతులో ఇంతకుముందు మీకు చెప్పాను, మత్తయిలోనే నజరేతులో ఎక్కువగా దొంగలు ఉండేవారు, ఎక్కువగా దొంగతనం చేసేవారు, బాధించేవారు, ఇలాంటి నేరస్తులు నజరేతు అనే గ్రామంలో ఉండేవారు. అప్పట్లో స్టువర్ట్పురం గురించి మీకు ఒక న్యూస్ కూడా చెప్పాను. అక్కడ ఎవరు ఉండేవారు? ఎక్కువ దొంగలు ఉండేవారు కదా. సో అట్లాగే నజరేతు అనే గ్రామంలో కూడా దొంగలు, వ్యభిచారులు, వేశ్యలు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా, కాదంటే అదొక వాళ్ళ భాషలో ఒక పనికి మాలిన విలేజ్ అన్నట్టుగా ఉండేది. సో అక్కడ ఈయన వెళ్ళాడు. సెకండ్ ఇయర్ టైంలో, 2వ సంవత్సరం టైంలో యోసేపు మరియా ఆ ఊరికి తీసుకెళ్లారు. ఆ ఊరికి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఎందుకు వెళ్ళాడైనా వాళ్ళందరిని బయటికి తీసుకురావాలి ఆ ఊబిలో నుండి. వీళ్ళందరూ అనుకున్నారు ఈయన దొంగల మధ్య నివసించాడు కాబట్టి ఈయన కూడా దొంగే అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉంది. మీరు చూస్తే 53వ యెషయా గ్రంథంలో 53:9 ఆ మాట చదవండి మీరు ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనము. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. చాలు చాలు. ఇక్కడ చూశారు కదా, యోసేపు అనే వ్యక్తి ఎవరు? ధనవంతుడు కదండి. ఈయన మీరు గమనించినట్లయితే ఎక్కడ దొంగల మధ్య ఉన్నాడు, కానీ లాస్ట్కి మరణించిన తర్వాత అతని బాడీ అదంతా ఎక్కడ ఉంచబడింది? ధనవంతుడి దగ్గర ఉంచబడింది. కాబట్టి అక్కడ 53లో ప్రవచన గ్రంథంలో యెషయాలో చెప్పబడిన మాట ఇక్కడ నెరవేర్పు కొరకు యోసేపు ఆయన దేహాన్ని తీసుకెళ్తున్నాడు. యోసేపు ఎవరంటే ధనవంతుడు, ఆ కాలనీ, ఆ దేశంలోనో సంథింగ్, ఆ విలేజ్ ఆర్ ఎనీథింగ్, ధనవంతుడు. అందుకే దొంగల మధ్య నివసించిన ధనవంతుడిగా యుద్ధ ఉంచబడిన ప్రవచనం ఇక్కడ నెరవేర్పు జరుగుతూ ఉంది. లాస్ట్ ఆయన మరణించిన తర్వాత కూడా ప్రవచన నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 60లో ఆయన ఏం చేశారంటే, ఆయన కొత్త సమాధిలో, అంటే అంతకుముందు సమాధి తీసి మరలా పూడ్చిన ప్లేస్లోనే చాలామందిని పూడ్చడం ఆనవాయితీ కదండి. ఇప్పుడు కూడా కొంతమందిని చూస్తాం, ఎముకలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ దాంట్లోనే పొడుస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఈయనని కొత్తటి ఫ్రెష్ ప్లేస్ తీసుకొని ఎవ్వరూ పూడ్చిపెట్టిన స్థలంలో కొత్త సమాధులు ఆయన నుంచి ఆ దేహాన్ని సమాధి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోతూ ఉన్నాడు యోసేపు. నెక్స్ట్ 61లో మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధి ఎదురుగా కూర్చున్నారు. ఆయన తీసుకెళ్ళాడు. పూడ్చిన తర్వాత ఈ స్త్రీలందరూ కొంతమంది ఏం చేశారు, అక్కడే కూర్చొని ఉన్నారు. ఇంకా బాధ ఉంటుంది కదా, ఏడుస్తూ. నెక్స్ట్ మరునాడు అనగా సిద్ధపరచు దినమున, మరుసటి దినమున ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి, ఈ మాట జాగ్రత్తగా వినండి, అయ్యా వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండనని చెప్పిరి. ఇప్పటికి కూడా వదలట్లేదు. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. నెక్స్ట్ డే అనగా సాటర్డే, ఫ్రైడే చనిపోయారు, సాటర్డే వచ్చేసి అప్పుడెప్పుడో ఆయన చెప్పాడు కదా శిష్యులకి, నేను 3వ దినం లేస్తాను, ఇవన్నీ గుర్తుపెట్టుకొని. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెంబడించేవారు మీకు చెప్పినట్టు ప్రధాన యాజకులు, పరిసయ్యులు. ఇప్పుడు వచ్చి అంటున్నారు పిలాతు దగ్గరికి, అయ్యా మరి ఎంత మాట అంటున్నారు చూడండి, వంచకుడు ఈయన ఏం చెప్పాడు, 3వ దినం లేస్తానన్నాడు, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు ఆ సమాధి దగ్గర మేము భద్రం చేస్తాం, అక్కడ మేము సెక్యూరిటీగా ఉంటాం. ఎందుకంటే ఏం చేస్తారు శిష్యులు, ఈ సమాధిని తవ్వి ఆయనను తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టేసి వేరే వారిని తీసుకొచ్చి ఈయన యేసయ్య, ఈయన లేచాడు అని ఇట్లాంటి ఒక డ్రామా కూడా చేస్తారేమో ఆ శిష్యులు. ఇప్పుడు మనం అంటాం కదా ప్లాస్టిక్ సర్జరీలు ఇవన్నీ. సో ఇట్లాంటి ఎందుకంటే వాళ్ళు మ్యాజిక్లు ఇవన్నీ బాగా చేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ అద్భుత కార్యాలను అప్పట్లో మ్యాజిక్ షోస్గా వాళ్ళు పరిగణించేవారు. మంత్రాలు చేసేవాడిగా, మ్యాజిక్ షోలు చేసేవాడిగా యేసయ్య అనేవారు. చాలాసార్లు మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను. అలాగే వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి బాగా మాయమంత్రాలు వచ్చు, మ్యాజిక్లు వచ్చు వాళ్ళకి. ఈ శిష్యులు ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేస్తారు, చేసి మా యేసయ్య లేచారని అంటారు, కాబట్టి ఆ సమాధిని మేము ఏం చేస్తాము, భద్రం చేస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అనేసి అక్కడ ఆయన అడుగుతూ ఉన్నారు పిలాతుని. అయితే తర్వాత పిలాతు ఏమంటాడంటే, అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, ఆల్రెడీ కావలి వారు ఉన్నారు అక్కడ,
ఎందుకంటే కొంతమందిని అక్కడ ఈ యోసేపు తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఆల్రెడీ స్త్రీలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఆయనను విశ్వసించేవారు, ఆయన నమ్మిన వారు అక్కడక్కడ తిరుగుతున్నారు కదా. ఇంక ఎందుకు సర్లే ఏమంటున్నాడు, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పను. ఏమంటున్నాడు, సరే మీకు అంతగా అనుమానం ఉందంటున్నారు కాబట్టి మీకు ఎంతమంది సెక్యూరిటీ కావాలంటే అంతమందిని మీరు పెట్టుకోండి అన్నట్టుగా ఇక్కడ పిలాతు గారు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. మీకు ఎంతమంది కావాలంటే అంతమంది పెట్టుకోండి అని. సరే వీళ్ళు ఏం చేశారు, ఇంకా పర్మిషన్ వచ్చింది కదా, ఇంకా మొత్తాన్ని చాలా మందిని టైట్ సెక్యూరిటీ పెట్టారంట ఆ సమాధి దగ్గర. ఎందుకు, ఈ శిష్యులు వచ్చి దీన్ని తీసుకెళ్తారేమో ఈ దేహాన్ని అన్నట్టుగా పెట్టారు. ఆ తర్వాత వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరు. 66 వరకు మనం చూసాం. అంటే ఏం చేశారు వీళ్ళు, ఇంకొంతమందిని పెట్టి ఇంకొన్ని రాళ్ళు పెట్టి ఆ సమాధికి, ఆల్రెడీ యోసేపు ఒక పెద్ద రాయిని పెట్టాడు, వీళ్ళు వెళ్ళి ఇంకొన్ని రాళ్ళు పెట్టి అవన్నీ చేసి మొత్తానికి ఒక టైట్ సెక్యూరిటీ పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడతోటి మనము 27వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. ఆ సెక్యూరిటీ పెట్టడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఆయన తిరిగి లేచిన దినమున సండే లేచినప్పుడు అండి ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది, ఎక్కువ శాతము ప్రీచర్స్ అయ్యారంట, సువార్థికులు అయ్యారంట, సాక్షులు అయ్యారంట. దేవునికి స్తోత్రం. ఎందుకు, డైరెక్ట్గా చూశారు ఆయన లేవడము, ఏం జరిగింది అనేది. ఒక అద్భుతాన్ని డైరెక్ట్గా ఇప్పుడు మనం చెబితేనే అంతగా కొన్ని విన్నప్పుడు అబ్బా నిజంగా అలా జరిగిందా అని అంత ఆశ్చర్యపోతాం, అంత విశ్వాసాన్ని కూడా కట్టుకుంటాం కదా. వీళ్ళు డైరెక్ట్గా చూశారు ఆయన లేవడము, దూత రావడము, చాలా వెలుగు, అదంతా కూడా డైరెక్ట్గా చూసినప్పుడు ఎలా నమ్మకుండా ఉంటారండి. ఎంతమంది సెక్యూరిటీ పెట్టారు, వాళ్ళందరూ కూడా మ్యాక్సిమము సువార్థికులు అయ్యారంట, ప్రీచర్స్ అయ్యారంట, కొంతమంది సాక్షులు అయ్యారంట, ఆయన కొరకు వాడబడే పాత్రలు అయిపోయారంట. దేవునికి స్తోత్రం. ఇంతటితో మరి 27వ అధ్యాయం కంప్లీట్ అయింది. నెక్స్ట్ 28వ అధ్యాయము. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, విశ్రాంతి దినం అనగా అప్పుడు సాటర్డే చేసేవారు కాబట్టి విశ్రాంతి దినం పరిగణింపబడేది. యేసయ్య ఎప్పుడైతే పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ఇక పునరుద్ధాన దినమైన ఆదివారం రోజు సర్వీసెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికీ స్టిల్ కొంతమంది విశ్రాంతి దినాన్నే 7th డే వాళ్ళు ఫాలో అవుతున్న వారు ఉన్నారు. ఎవరైతే ఈ పెంతెకోస్తు అనుభవము లేకపోతే యేసుక్రీస్తు పునరుద్ధానం నమ్మిన వారందరూ కూడా ఆదివారం ఆరాధికులుగా ఉన్నారు. సో రైట్, నెక్స్ట్ 28వ వచనంలో చూస్తే తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఇక్కడ చూస్తే సెక్యూరిటీ అంతా ఉన్నారు. ఆల్రెడీ సండే రోజు తెల్లారుజామున దూత వచ్చింది. దూత వచ్చేసి ఏం చేసింది, రాయిని దొర్లించేసింది. వాళ్ళు అంతమంది సెక్యూరిటీ వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారు. ముందు యోసేపు ఒక రాయి పెట్టాడు. ఇవన్నిటిని కూడా ఒక్క జస్ట్ ఇంకా ఏముంటుందంటే దూత వస్తే ఏముంటుంది, జస్ట్ మాట కూడా అవసరం లేదు, ఉఫ్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు కూడా పడిపోతాయి కదా. సో అట్లా దొర్లించి దాని మీద కూర్చుందంట దూత. కూర్చోగానే అక్కడ పెద్ద భూకంపం వచ్చింది. భూకంపానికి అక్కడ ఉన్న ప్రజలు ఇంకా భయపడి ఎలా అయిపోయారంట, చచ్చిన వారి వలె, అంటే ఒక సొమ్మసిల్లిపోయి ఎట్లా ఉంటుంది, భయపడి చచ్చిన వారి వలె పడిపోయారంట సెక్యూరిటీ అంతా కూడా. మనము ఇక్కడ గమనిస్తే యేసయ్య 3 గంటలకు చచ్చిపోయినప్పుడు భూకంపం వచ్చింది, తిరిగి లేచినప్పుడు కూడా భూకంపం వచ్చింది. 2 సార్లు భూకంపం రావడం మనం చూస్తున్నాం. తర్వాత యేసు సమాధి నుండి బయటకు వచ్చాను. దేవాలయపు తెర ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ చీలింది ఫస్ట్ భూకంపం అప్పుడు. సమాధులు అక్కడ మనం చూస్తే ఇందాక అన్నాం కదా, మీకు తర్వాత చెప్తాను అన్న, సమాధులు తెరవబడ్డాయి, అక్కడ పరిశుద్ధులు లేచారు అని మనము 27:52లో చూసాం. 52, 53 వచనాలు ఒకసారి ఆ మాట చదువుదామా. 27, 52, 53 వచనాలు. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకి అగపడిరి. ఇదేంటండి, ఈ మాట మత్తయి సువార్తలో తప్ప ఇంకెక్కడ మనకు కనిపించదు, ఈ సమాధులు తెరవబడెను అని. ఇవంతా కూడా నెక్స్ట్ చాలా విషయాలు మనం మార్కు, లూకా, యోహాన్లు చూస్తాం, కానీ ఇదొక్క మాట ఈ 2 వచనాలకు ఇంకెక్కడ మీకు అనిపించదు. పరిశుద్ధులు లేచారు, భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనం ఒకవేళ అనుకోవచ్చు భూకంపం వస్తే ఇల్లులే
మొత్తము వణికిపోతున్నాయి, సమాధులు ఎంత అండి, చిన్న రాళ్లతో కట్టింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, రిజరక్షన్ అయిందంట, అంటే నిజంగానే పరిశుద్ధులు లేచారంట. సమాధులు పగిలిపోవడం ఒకవేళ కామన్ థింగ్ అనుకుంటే, పరిశుద్ధులు అంటే అంతకుముందు చచ్చిపోయి దేవుడి కొరకు సాక్షులై దేవుడి కొరకు బ్రతికిన పరిశుద్ధులు ఉంటారు చూశారు, వారు శరీరములతో లేచారంట. రిజరక్షన్ జరిగిందంట. చూడండి, పాత నిబంధనలో ఉన్న వారందరూ కూడా లేయడము, ఇక్కడ ఆ లేచిన కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది. ఏం చేశాడు ఆయన? ఈ శనివారం అనగా విశ్రాంతి దినమున పాతాళంలోకి వెళ్ళి ఏం చేశాడు? పరిశుద్ధుల్ని చెరగా ఏం చేశాడంట? తీసుకొని పాతాళ బంధకాల నుండి ఆయన ఆరోహణుడై తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని. అక్కడ తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ ఈ సాటర్డే జరిగిన కార్యం అని ఏం చేశాడు? భూమిలోనే ఉన్నాడా? శనివారం ఆదివారము శుక్రవారం శనివారం అంటే ఆయన లేడు. ఏం చేశాడు? చెరలోకి వెళ్ళాడు. కింద ఇంతకుముందు పాతాళంలో వీళ్ళు దాచబడి ఉన్నారు. ఎవరు? అంతకుముందు పరిశుద్ధులు. వీళ్ళందరిని ఏం చేశాడంటే ఆ చెరను కొండ లేపుకుపోయారంటారు కదండి, ఆ చెరను తీసుకెళ్ళిపోయి ఆయన ఎక్కడ? మధ్యాకాశంలో. ఎక్కడంట? మధ్యాకాశంలో పరదైసులో వాళ్ళని తీసుకెళ్ళి పెట్టాడంట. పరదైసులో. ఆ టైంలో వీళ్ళు మేబీ కొంతమంది లేచి కొంత ప్రజలకి కనిపించుండొచ్చేమో అని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి, కానీ బ్రీఫ్ క్లారిఫికేషన్ అయితే లేదు. ఎప్పుడైతే ఆయన లేపి తీసుకెళ్తున్నాడో కొంతమంది కనిపించుండొచ్చు అనేది కొంతమంది నమ్మకం. మనం పౌలు గారు కూడా అంటారు కొరంథీ పత్రికలో 12వ అధ్యాయం 2-3 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఏమంటాడంటే, మధ్యాకాశంలో 3వ ఆకాశం ముందు నేను పరదైసుని చూచి తిని అని అంటాడు పౌలు. 2 కొరంథీ 12:2-3లో 3వ ఆకాశంలో అప్పుడు ఏం చూశాడు? పరదైసుని చూశాను అంటే ఆ రోజు ఎప్పుడు? విశ్రాంతి దినమున వీళ్ళందరినీ మధ్యాకాశంలో పరదైసుకి పరిశుద్ధుని తీసుకెళ్ళిన అనుభవాన్ని పౌలు గారు చూశారంట. అందుకే అంటున్నాడు ఆ ప్రాసెస్లో పరిశుద్ధులు బయటికి రావచ్చేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ మహిమ దేహంతో లేపబడలేదు. అనగా మహిమ దేహం అంటే ఏంది? మాట్లాడుతూ అట్లా లేరు వాళ్ళు, జస్ట్ శరీరాలు లేచాయి తప్ప వాళ్ళలో ఆత్మ. మీకు ఎగ్జాంపుల్గా చూస్తున్నట్లయితే ఇంతకుముందు చెప్పాను, యేసుక్రీస్తు అక్కడ నిలబడినప్పుడు ఏలియా మోషే వచ్చారు, రూపాంతర కొండ మీదకి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ ఉంటారు, కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. అది అక్కడ యోహాను, పేతురు వీళ్ళందరూ చూస్తారు కానీ ఎవరో క్లియర్గా కనిపించరు వాళ్ళకి. జస్ట్ ఏమో వాళ్ళేనేమో అనిపించింది వాళ్ళకి, అంతే తప్ప ఆ కన్వర్జేషన్ కూడా వాళ్ళకి అర్థం కాలేదు, రూపం కూడా క్లియర్గా వాళ్ళకి అర్థం కాలేదు. సో అట్లాగే ఇక్కడ కూడా మనం చూడొచ్చు, మహిమ దేహముతో వాళ్ళు లేపబడలేదు, కానీ జస్ట్ శరీరాలతో వారు లేపబడ్డారని వాక్యం చెప్తుంది. అందుకే 1 కొరింథీ 15:20లో కూడా పౌలు గారు అంటారు, జీవ పునరుద్ధానముకు మొదటి ఫలము క్రీస్తే తప్ప ఎవరు కాదు. గుడ్ ఫ్రైడే అనగా యేసయ్య మరణించిన రోజునే సమాధులు తెరబడ్డాయంటే వారు మహిమ దేహంతో కాదు, కానీ జస్ట్ వారి యొక్క సమాధులు తెరవబడి చాలామంది కనబడ్డారు అంతేగాని డైరెక్ట్గా మనిషిలాగా వారు లేపబడలేదు. ఈ విషయాన్ని మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వారు ఇంకను పరిశుద్ధులు చనిపోయి ఆత్మలు ఎక్కడ ఉన్నాయో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోయారంట. అంటే అక్కడ లేపబడ్డారు. ఇందాక చెప్పుకున్నాం కదా, మధ్యాకాశానికి కొంతమందిని తీసుకెళ్ళారంటే ఆ టైంలో వీరు కనిపించారు, తర్వాత వాళ్ళు కూడా మధ్యాకాశానికి వెళ్ళిపోయారు. ఓకే. సో మహిమ దేహంతో అయితే ఎవరు లేపబడలేదు. మహిమ దేహంతో లేపబడింది ఎవరంటే ఒకే ఒక్కడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, అంతే. హల్లెలూయా, దేవుని కుమారుడు. ఇదొక సూచనగా మనం చెప్పుకోవచ్చు, ఆత్మలతో లేపి ఉండొచ్చేమో అని. కానీ ఆ శరీరంతో లేపాడు తప్ప పూర్తిగా ఆత్మ అయిపోయి మాట్లాడడం అక్కడ ఏమీ జరగలేదు. అలా జరిగింది యేసుక్రీస్తు ఒక్కడే 40 రోజులు ఉన్నాడు, మరలా మహిమ దేహంతో ఉండి శిష్యులకు కనిపించాడు, ఏం చెయ్యాలో ఏంటో అంతా మాట్లాడి అప్పుడు ఏమన్నాడు, మీ కొరకు నేను ఆదరణకర్తను విడిచిపెట్టి వెళ్తాను, ఆయన మీకు అన్నీ చూసుకుంటాడని చెప్పి అప్పుడు ఆరోహణమయ్యాడు ఆయన. ఓకే. సో అయితే ఏ విధంగా అయితే రూపాంతర కొండ మీద మనం ఇందాక అన్నట్టు భక్తుడు మోషే ఏలియా వచ్చి యేసుప్రభుతో మాట్లాడి అప్పుడు వీళ్ళు చూశారో, ఈ 3 పర్ణశాలలకు అర్థమయ్యా మీరు ఎక్కడే ఉండండి అంటారు పేతురు, యోహాన్లు వీళ్ళంతా కూడా. ఆ విధంగా కొంతమంది పరిశుద్ధులు లేపబడిన వారు కనబడొచ్చేమో అని కొంతమంది అనుకుంటున్నారు. ఎలాగైతే వాళ్ళు ఎలా కనపడ్డారో వీళ్ళు కూడా. సో రైట్, ఇంతటితో మనం 7 వచనాలు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 8వ వచనం కనుక చూస్తే, వారు భయముతో మహా ఆనందముతో సమాధి యొద్దకు
సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలప పరిగెత్తగా. ఎవరు? ఈ స్త్రీలు ఆల్రెడీ కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ భయం వేసింది, ఆ తర్వాత ఏమైపోయిందంట, మహా ఆనందము. ఎంతైనా వాళ్ళు ఏమనుకున్నారు, ఫస్ట్ కొంచెం ఎంతైనా ఉంటుంది కదా, తెల్లని వస్త్రాలు ఇదంతా అనుకోగానే ఏమనుకున్నారు ఏదో సంథింగ్, ఫస్ట్ భయపడ్డారంట. తర్వాత ఆయన చెప్పిన మాట వాళ్ళకి గుర్తొచ్చింది, నేను 3వ రోజున లేస్తానన్న మాట గుర్తు రావడాన్ని బట్టి చాలా సంతోషంతో శిష్యుల దగ్గరికి పరిగెత్తారంట. శిష్యుల దగ్గరికి పరిగెత్తి యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఎప్పుడైతే అక్కడ పరిగెత్తుతుండగా యేసయ్య వారిని ఎదుర్కొన్నారంట. చూడండి, వీళ్ళు పరిగెడతా ఉన్నారు, ఫస్ట్ యేసయ్యే వారిని ఎదుర్కొని ఏమంటున్నాడు, మీకు శుభమని చెప్పి ఏమంటున్నాడు శిష్యులకు ఆయన వచ్చి శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుని మీరు వెళ్ళి మీ సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. ఇక్కడ ఏమంటున్నాడు, మీరేం భయపడగాకండి అని చెప్పి శుభమని చెప్పేసి తర్వాత ఏమన్నాడు, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి, శిష్యులకు చెప్పండి, నేను వాళ్ళని గలిలయలో కలుసుకుంటాను, అక్కడికి రమ్మని చెప్పండి అనేసి వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. యేసయ్య ఆల్రెడీ చెప్పారు ముందు. ఎక్కడ చెప్పారు? మత్తయి 26వ అధ్యాయంలో చెప్పేశాడు. ఏమని? నేను లేచిన తర్వాత ముందు గలిలయకు వస్తాను, గలిలయలో మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. కానీ ముందుగానే దేవుడు ఆయనను బహుగా ప్రేమించే మగ్ధలేని మరియకు కనబడే గొప్ప భాగ్యం ఆమె పొందుకున్నాడు. ఆయన చెప్పాడు ఏమని, నేను శిష్యులకి మీ గలిలో కనిపిస్తానని. కానీ ఈమె ఆసక్తి, ఈమె దేవుడి మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు ఫస్ట్ ఎవరిని కలిశాడు? మగ్ధలేని మరియకు కనబడే ఆ భాగ్యాన్ని ఆమె పొందుకుంది. అంత ప్రేమిస్తుందో చూడండి. ఆమె స్టిల్ ఆ 3 days కూడా ఏడుస్తున్న అక్కడే ఉంది. కాబట్టి ఆమె ప్రేమను, ఆమె ఆశను దేవుడు గుర్తెరిగి ముందు ఆమెకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడంట. సువార్తను ప్రపంచానికి చాటి చెప్పే ఒక సువార్తికురాలిగా ఆ మగ్ధలేని మరియా ఉంది. ఈ విషయాన్ని కనుక చూస్తే ఫస్ట్ ఆయన రెజరెక్షన్ న్యూస్ ఆమె చెప్పింది వెళ్ళి వాళ్ళకి, ఆయన లేచాడు రండి త్వరగానంటే ఈ ప్రపంచానికి చాటి చెప్పే ఈ పునరుద్ధాన సువార్త ఈమె ద్వారా చెప్పబడింది. అంటే అంత భాగ్యవంతురాలు ఆమె, అంత దేవుడు అంతగా ఆమెను ప్రేమించాడు, అంతగా ఆమె ఆసక్తి కలిగి ఉంది. తర్వాత సెక్యూరిటీ అంతా కూడా చూస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నారంట, గుండెలు బాదుకుంటూ, వామ్మో మేము ఏమంటున్నారు, యేసయ్యని చూసాం. 11వ వచనంలో వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎవరు? టైట్ సెక్యూరిటీగా ఉన్నారు కదా. ఇన్సిడెంట్ అంతా చూసేసరికి భయం వేసేసింది వీళ్ళకి. భయం వేసేసి త్వరగా వెళ్ళి ఆ ఎవరు? పెయిడ్ సెక్యూరిటీ కదా వీళ్ళంతా, డబ్బులు ఇచ్చి పెట్టారు ప్రధాన యాజకుడు. వెళ్ళి ప్రధాన యాజకుడితో చెప్తా ఉన్నారు ఏమని, మేము ఆయన చూసాము, బాబోయ్ ఆయన తేజస్సు ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆ వెలుగును మేము చూసామని అన్ని వివరంగా చెప్తా ఉంటే ఇంక వీళ్ళకి ఏమైపోతుంది, ఇంకా యాజ్ యూజువల్గా మండిపోద్ది కదా. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి కడుపులో ఏమైపోతుంది చెప్పండి, మండిపోతూ ఉంది. మండిపోతుంటే ఇంక తట్టుకోలేక ఏం చేస్తున్నారు, రే రండ్రా బాబు ఎంత పెద్దగా చేస్తున్నారు, ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి మొత్తానికి డబ్బులు పంచి ఈ న్యూస్ ఎక్కడని చెప్పారో మీ అంతు తేలుస్తామని వాళ్ళ నోర్లు ముప్పించేశారు. వాళ్ళకి చాలా చూడండి బాధ అయిపోయింది. టైట్ సెక్యూరిటీ అని ఎంతమందికి పెట్టారు, వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఒకడు ఆయన ఏం చెప్తా అంటే ఉంటారుగా, రే బాబు ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోరా, నోరు మూసుకోరా అని వాళ్ళందరినీ నోర్లు మూపిస్తూ ఉన్నారంట. కానీ నేను అంటాను, ఎంతమంది నోర్లు మూపించినా సరే డైరెక్ట్గా వారి కళ్ళ ముందు ఆ దూత రావడము, ఆ సమాధి ముద్రలు విప్పడం, ఇవన్నీ చూసినప్పుడు ఆ లంచానికి బయట చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి చెప్పుకుని ఉంటారా? ఇంపాసిబుల్ కదా. ఆ పిల్లలకి చెప్పుకుని ఉంటారా? పిల్లలు రే నిజంగా నేను యేసయ్యని చూసారా, నువ్వు ఎవరికి చెప్పొద్దు కానీ ఆయన నిజమైన దేవుడు రా. ఒకవేళ ఎదిగిన పిల్లలు ఉంటే నిజమైన దేవుడు రా, మేము కల్లారో చూసాం, ప్రధాన యాజకులు మా నోర్లు ముయించేశారు కానీ మేము కల్లారో చూసాం రా, ఆయన నిజమైన దేవుడు రా అని పిల్లలకి చెప్పుకుని ఉంటాడా? చెప్పే ఉంటారు. వాళ్ళు జస్ట్ మనీ ఇచ్చి వాళ్ళ ఆలోచనలు అయితే తీయలేరుగా, జస్ట్ అప్పటికి నోర్లు మొప్పించారు కానీ ఆ కళ్ళ ముందు జరిగినవన్నీ అయితే వాళ్ళు ఏం చేయలేరుగా. అటు రీతిగా వాళ్ళు యథావిధిగా పబ్లిష్ చేయడము
చేయడం జరిగిపోయింది. వీళ్ళు ఎంత నోర్లు ముప్పించిన భార్యకి చెప్పడం, పిల్లోడు చెప్పడం, ఈ పిల్లోడిని కుదిరేగా ఉంటాడా, ఓ 10 మంది పిల్లోడిని పోగేసి చెప్పడం, ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. గమనించండి మీరు, మొట్టమొదటిగా క్రైస్తవ్యము ఇంగ్లాండ్ దేశ్ కానీ ఇంకా కొన్ని దేశాలకి ఎలా వెళ్ళింది అని అంటే త్రూ సోల్జర్స్, అంటే సైనికుల ద్వారా ఈ ఇంగ్లాండ్ దేశం కావచ్చు ఇంకా కొన్ని దేశాలకి వెళ్ళడం జరిగింది. ఎలా వెళ్ళింది అని అంటే అప్పట్లో రోమా ప్రభుత్వం ఒక్కటే ఉండేది, అన్ని దేశాలకి ఇది ఒక మంచి గవర్నమెంట్. రోమా అంటే మామూలు గవర్నమెంట్ కాదు, భయం అనమాట. ఇంకా అది నంబర్ 1 గవర్నమెంట్గా రోమా గవర్నమెంట్ ఉండేది. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ దేశం నుండి ఆ దేశానికి, ఆ దేశం నుండి ఈ దేశానికి సోల్జర్స్ని పంపిస్తూ ఉండేవాళ్ళు. అటోళ్ళని ఇటు పంపించడం, ఇటోళ్ళని అటు పంపడం, సైనికుల్ని అలా చేసేవాళ్ళు అనమాట రోమా ప్రభుత్వం. సో వీళ్ళు డైరెక్ట్గా ఈ చూసిన దాన్ని బట్టి ఇంక ఊరుకుంటారా, ఇక్కడ నుంచి ఆ దేశం వెళ్ళినప్పుడు నోరులు కుదిరిగుండవుగా ఏదో ఒకటి ఇట్లా మేము వేసేం చూసామని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా సైనికుల ద్వారా ఇంగ్లాండ్ దేశమును అట్లా ఇంకా కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఈరోజు క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయంటే గల కారణం ఏంటంటే సైనికుల ద్వారా సువార్త ఆ దేశాలకి ప్రకటించబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా దేశాలు క్రైస్తవుల దేశాలుగా మార్చబడ్డాయి. సోల్జర్స్ అందరూ కూడా మరి సత్యాన్ని చాలామందికి చెప్పి రక్షణలోకి తీసుకొచ్చారంట. హల్లెలూయా. సో ఇట్టి రీతిగా అనేక దేశాలు మరి దేవుని యొక్క సువార్తను వినడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 14, ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతి పరిచి మాకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. ఇందాక చెప్పుకున్నట్లు నోర్లు మూసుకున్నారు కానీ ఆ తర్వాత యూదులకు అంతటికి మొత్తం వ్యాపింపజేసేసారు. తర్వాత ఈ ఇన్సిడెంట్ అయిపోయింది. నెక్స్ట్ 16 చూస్తే ఇక్కడ శిష్యులందరూ గలిలియా కొండకి, ఇందాక చెప్పినట్లు ఆమెకు చెప్పేశాడు కదా, మనోళ్ళందరూ తీసుకొచ్చేసాయి గలిలియాకి అనేసి చెప్పిన మాటను బట్టి వచ్చి చెప్పడము, శిష్యులందరూ గలిలియా కొండకి యేసు నిర్ణయించిన ఆ కొండకి వెళ్ళిపోయారు. వారు ఆయన చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. కొందరు అందరూ కూడా నమ్మినోళ్ళు ఆల్రెడీ ఆయన చెప్పిన మాటలన్నీ నమ్మి యేసయ్య నిజంగా వచ్చేసావని కొంతమంది మొక్కితే, కొంతమంది ఎవరు తోమాలంటోళ్ళు, నువ్వేనా యేసయ్య, నువ్వా దయ్యాను కాదు కదా కొంపదీసి అన్నట్టుగా అనుమానంతో కొంతమంది ఉన్నారు శిష్యులు, కొంతమంది మొక్కు. ఇక్కడ మొక్కుట అనేది మనం చూస్తున్నాం. మొక్కట అనేది కేవలం దేవుణ్ణే మొక్కుతామండి కదండి, అవునా కదా, దేవుణ్ణే మొక్కుతాం. జీసస్ ఈజ్ వర్తీ అవర్ వర్షిప్స్, అంటే మన ఆరాధనకు ఆయన మాత్రమే అర్హుడు. హల్లెలూయా. తోమా లాంటి వాళ్ళు నమ్మలేదు కానీ తర్వాత ఆయన రివీల్ చేశాడు, ఇదిగోరా నా గాయం చూడరా, అది చూడరా, ఇది చూడరా అని ఇంకా ఆయన చెప్పి తోమకు కూడా రివీల్ చేసేసాడు. నెక్స్ట్ 19 కనుక మనం చూస్తే ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. చివరిగా ఆయన మరి వెళ్ళబోయే ముందు ఆరోహణమై వెళ్ళబోయే ముందు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు వారికి బ్యాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువు, అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతోటి. 16లో ఏమంటున్నాడు, మీరందరూ కూడా సమస్త జనుల్ని విశ్వాసులుగా చేయండి అనలా, ఏమంటున్నాడు, శిష్యులుగా చేయండి అన్నాడు. మీరు చూసారా 19లో, సమస్త జనుల్ని మీరు శిష్యులుగా చేయండి. అనేకులు విశ్వాసులుగా మారుతున్నారు కానీ శిష్యులుగా మారలేకపోతున్నారు. ఇంక వస్తున్నారు, ఏదో వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా కాదు. శిష్యులుగా అంటే, శిష్యుడు అంటే ఎవరు, సైనికులు లాంటి వాడు. సైనికుడు అన్నిటికీ తెగిస్తాడు. సైనికుడు అంటే ఎవరు, వాడు సైనికుడు డ్యూటీగా సోల్జర్గా వచ్చాడంటే వాడు అన్ని తెగించినాడు. ఇంకా చావుకైనా దేనికైనా తెగిచ్చే. ఇప్పుడు మనం ఆర్మీలో చూస్తుంటాం, వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు అసలు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎప్పుడు ఏమవ్వదో తెలియదు, కానీ అవి తెలుసు వాళ్ళకి. ఆర్మీలోకి వెళ్ళామంటే ఏ టైంలోనైనా మా ప్రాణం పోతుంది, మా కుటుంబానికి మేము దూరం అవుతాం, ఇవన్నీ తెలుసు. అయినా సోల్జర్గా వెళ్తూ ఉంటారు. ఎందుకు, దేశం మీద వారికి ఉన్న ప్రేమ
ఇంకా ఏదో ఒకటి చేయాలి నా దేశం కొరకు అన్నట్టు వాళ్ళకున్న ఆ డిజైర్ వాళ్ళని అలా తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు కూడా శిష్యులు చేయండి. శిష్యులు చాలామంది విశ్వాసులుగా ఉంటున్నారు కానీ ఎవరు కూడా పరిచర్య చేయడం లేదు, నమ్ముతున్నారు కానీ పరిపూర్ణంగా మరి ఆయన పరిచర్య చేయట్లేదు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ మనందరి మీద ఈరోజు సువార్త భారం ఉందండి. ఇప్పుడు ఓన్లీ దైవ సేవకులే, ఓన్లీ మరి దేవుని కొరకు నియమించి ట్రైనింగ్ చేసిన వారు అన్నట్టు కాదు. దేవుడు అన్నాడు ప్రతి ఒక్కరు మీరు శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్కరు ఏం చేయాలా, సువార్త ప్రకటించాలి. విశ్వాసులుగా కాదు శిష్యులుగా మార్చబడాలి అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములందరికీ మీరు బ్యాప్టిజం ఇవ్వండి, నేను మీకు ఏం బోధించానో అవన్నీ కూడా మీరు వారికి బోధించండి. ఇంతకుముందు శిష్యులకి ఎట్లా ఉండాలి ఏంటి ఉపమానాలు అన్నీ కూడా ప్రీచ్ చేశాడు కదా, మరి శిష్యులకి అవన్నీ కూడా మీరు శిష్యులుగా తయారు చేయండి, వారికి నేను చెప్పినవన్నీ బోధించండి, సమస్త అధికారం మీకు ఇచ్చాను నేను, మీరు అక్కడ ఆశ్చర్య కార్యాలు చేయండి, అద్భుత కార్యాలు చేయండి, నా మాటలు బోధించండి అని అక్కడ వారితో అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్లో ఏమంటున్నాడు, నేను మీతో సదాకాలం ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు, సదాకాలం ఉంటాను అనలా, ఉన్నాను, ఆల్రెడీ ఆయాం, నేను ఉన్నాను అంటున్నాడు అండి. అందుకే నిన్న నేడు రేపు నేను ఉన్న దేవుడను, ఉంటానన్నట్లా, నేను ఆల్రెడీ నిన్నున్నాను, నేడున్నాను, రేపు కూడా నేనున్నాను, నేను ఆల్రెడీ ఉన్న దేవుడను అనేది ఇది ఇప్పుడు మామూలుగా మానవకరంగా మనం చూస్తే నిన్న నేడు రేపు నిత్యం ఉంటాను అనేది చాలా తప్పది. మానవత విధంగా ఇప్పుడు మానవులు మాట్లాడుకునేటప్పుడు అట్లా చెప్తా ఉంటారు, కానీ దైవికంగా అయితే నిన్న నేడు రేపు అనేది చాలా కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు మోషే కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఇడిపించుకోరా నాన్న అన్నప్పుడు, అయ్యా నీ పేరు అడుగుతారు, వాళ్ళకి నేనేం చెప్పాలి అని అంటే ఏమంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. అంతకుముందు దాకా ఎవరికి చెప్పాలి ఆ పేరు, ఫస్ట్ మోషేకే రివీల్ చేస్తాడండి. నీ పేరేంటయ్యా, నువ్వు ఇంతమందిని తీసుకురామంటే అసలు నా మాట వింటారంటే అన్నీ ఇచ్చిన తర్వాత ఇంతకు నీ పేరంటే ఏమంటే నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. మోషేకి తన పేరుని రివీల్ అంటే నిత్యము మీతో నేను ఉన్నాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథులుగా నేను విడిచిపెట్టను, వెళ్ళండి మంచి మినిస్ట్రీ చేయండి చక్కగా అని ధైర్యము చెప్పి పంపిస్తూ ఉన్నాడండి. వారికి ధైర్యం చెప్పాడు. గ్రేట్ కమిషన్ అంటే అన్ని విధాలుగా అర్హతలు, అన్ని విధాలుగా మరి అధికారము అన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ప్రీవియస్లోనే వాళ్ళకి ఏమి ఇచ్చాడు, మీరు ఏది విప్పితే అది విప్పబడుతుంది, ఏది మూస్తే అది మూయబడుతుంది, సమస్త శక్తుల మీద మీకు అధికారం ఇచ్చాను అని అన్నీ ఆల్రెడీ రివీల్ చేసేసాడు, అన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు, నేను అన్నీ ఇచ్చేసాను కాబట్టి మీరు మంచి మినిస్ట్రీ చేయండి, నేను వెళ్తున్నాను నేను ఉండనని మీరు అనుకోవద్దు, నేను ఇప్పటికీ మీతోనే ఉన్నాను అని చక్కగా వారికి అన్నీ చెప్పి మరి ఆయన ముగించడం అక్కడ జరిగింది. వారితో అన్ని మాటలు మాట్లాడి ముగించడం జరిగింది. వెళ్ళండి మంచి మినిస్ట్రీ చేయండి అని వారిని పురికొల్పడం జరిగింది. ఇంతటితో మనం మత్తయి సువార్తను మనము కంప్లీట్ చేసుకున్నాం. సో మత్తయి సువార్తని మత్తయి గారు ఎంతో అద్భుతంగా పాత నిబంధనను కొత్త నిబంధనకు పోల్చి చాలా ప్రవచనాలు కోట్ చేసి ఈ పుస్తకాన్ని రాశారు. చాలా ప్రవచనాలు మనం చూసాం, స్టార్టింగ్ నుంచి ఎన్నో ప్రవచనాలు దాంట్లో నుంచి దీంట్లోకి కన్వర్ట్ చేసి, అంటే చూడండి అంటే యూదులకి ముఖ్యంగా యూదులు మారాలి అనే ఉద్దేశంతో ఇదిగో చూడండి ఈ గ్రంథంలో ఉన్నాయన్నీ ఇక్కడ నెరవేర్పు జరిగాయని అవి ఇవి ఇక్కడ కోట్ చేసి చాలా అద్భుతంగా మరి పాత నిబంధన విషయాలన్నీ కూడా కోట్ చేసి రాయడము మత్తయ్య గారు చేశారు. చక్కటి వివరణతో రాయడానికి దేవుడు ట్యాక్స్ కలెక్టర్ అయిన మత్తయ్య గారిని ఆకర్షించి ఈ సువార్తను ఆయన రాయించాడండి. అనేక విషయాలు యూదులు జనరల్గా ట్యాక్స్ కలెక్టర్ని ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళు అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవారని వాళ్ళు అప్పట్లో బిలీవ్ చేసేవారు కాబట్టి ఇష్టపడేవారు కాదు. కానీ వీళ్ళు పాపులు అన్నట్లు చూసేవాళ్ళు యూదులు. కానీ యేసయ్య మాత్రం వీరిని ప్రేమించి వారిని ఆకర్షించి ఎవరిని ట్యాక్స్ కలెక్టర్స్ని వాళ్ళకు మంచి ఇన్విటేషన్ ఇచ్చి ఆయన సేవలో వారిని వాడుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనుషులు జడ్జిఫై చేయొచ్చు, వీడు పాపుడు వీళ్ళు ఇది వాళ్ళదని, కానీ ఆయన మాత్రము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. నిజంగా ఒక్కసారి పిలిచినప్పుడు వస్తే వాళ్ళని ఎవరినైనా సరే దేవుడు వాడుకుంటాడు. ట్యాక్స్ కలెక్టర్ని మత్తయి జస్ట్ కమ్,
నన్ను వెంబడించు అన్నాడు. ఇంకేమనలా, మత్తయి నన్ను వెంబడించు. వెంటనే లేచాడండి, అన్నిటిని విడిచిపెట్టాడు, వెంబడించాడు. కాబట్టి ఇంత శ్రేష్టమైన ధన్యతను మత్తయ్య గారు పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నువ్వు అనుకుంటుండొచ్చు, నేను మరి నాకు స్థాయి ఉందా, నాకు సామర్థ్యత ఉందా, నన్ను వాడుకుంటాడని. ఖచ్చితంగా నువ్వు ఆయన పిలుపుకి కనుక లోబడితే ఖచ్చితంగా ఆయన నిన్ను కూడా వాడుకుంటాడు. ఆయన ఇచ్చిన తలాంతులన్నిటిని కూడా ప్రభు కొరకు ఉపయోగిద్దాం. తద్వారా ఆయన రాకడ వచ్చినప్పుడు అనేకుల మీద మనల్ని ఏం చేస్తాడంటే అధిపతులుగాను అధికారులుగాను నియమిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సువార్త ద్వారా మన జీవితాలను ఫలభరితంగా మార్చుకొని యేసులో ఫలిద్దాం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. దేవాతి దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో బలపరిచినాడు. మత్తయి సువార్తను కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు ఎంతగానో శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చి ఉన్న ఆ దేవుని కృతజ్ఞతలు చెప్తూ, తండ్రి మీకు స్తోత్రాలు, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మత్తయి సువార్తలో అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవా సహాయం చేసావయ్యా. నీకు స్తోత్రాలు, నీ ఘనమైన కార్యములు బట్టి కృతజ్ఞతలు దేవా. ఈ మాటలు మా జీవితాల్లో అప్లై చేసుకుంటూ ఎంత గొప్ప దేవుడవయ్యా. మా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రి ఈ లోకానికి వచ్చిన గనుడవు ఉన్నతుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ విషయాలన్నీ మేము నేర్చుకొని తండ్రి పరిసయ్యుల వలె ప్రధాన యాజకుల వలె మేము ఉండొద్దయ్యా దేవా. నీలో మంచి భక్తుల వలె తండ్రి ఎన్ని విన్నప్పటికీ ఎన్ని చూసినప్పటికీ వారు నమ్మలేకపోయారు. అటువంటి కఠినాత్ములుగా మేము ఉండకూడదు నాయన దేవా. నీకు స్తోత్రాలు. నీ ఘనమైన కార్యాలు మా పట్ల బలంగా జరిగించి దీవెనకరమగు పాత్రలుగా ఒక్కొక్క బిడ్డను మార్చుకోండి, మలుచుకోండి దేవా. మీరు ఎవరినైనా వాడుకుంటానన్నారు కదా దేవా. మత్తయిని మీరు వాడుకున్న ఈరోజు ఆశతో ఎంతమంది మాటలు వింటున్నారో ఈ ప్రాంగణంలో ఉన్నారు దేవా. అయా దేవా, వారి శిష్యుల వల్ల ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు వాడుకోండి అయ్యా. మా అందరి మీద మీ భారం ఉంది, మీ భారంని మా భుజాన వేసుకొని నీ పని కొరకు ప్రయాసపడేవారిగా, కనీసము మా రోజులో కొన్ని గంటలు మీ యొక్క సేవ కొరకు ఇచ్చేవారిగా మమ్మల్ని మార్చండి. అటు హృదయాలు మాకు దయచేసి దీవెనకరంగా నింపి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.